ఇకపై రాజకీయ విమర్శలు చేయబోనని చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పదవులు వస్తాయి పోతాయి, అభివృద్ధి శాశ్వతమని తెలిపారు. కరీంనగర్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు బండి. ఎస్ఆర్ఆర్ కాలేజీలో ప్రముఖ రచయితలు డాక్టర్ వెలిచాల కొండలరావు, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, ప్రొఫెసర్ రామకృష్ణ రచనలను ఆయన ఆవిష్కరించారు. పద్మనగర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఎమ్మెల్యే గంగులతో కలిసి ప్రారంభించారు. రేపు కేంద్ర మంత్రి ఖట్టర్ కరీంనగర్లో స్మార్ట్ సిటీ పనులను ప్రారంభిస్తారని తెలిపారు బండి సంజయ్. ఖట్టర్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దాదాపు 14.5 కోట్లతోని 1.5 ఎకర్లో ఈ అద్భుతమైన మార్కెట్ కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. నాకు తెలిసి దేశంలో ఎట్లుంటుంది కానీ సౌత్లో ఇంత అతిపెద్ద మార్కెట్ సౌత్లో ఎక్కర్లేదు. మరి ఇంత మంచి దీనిలో ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, దాంతోపాటు వెజిటేబుల్స్ కానీ, నాన్ వెజ్ కానీ ఒకసారి ఈ మార్కెట్కి వస్తే అన్ని రకాలుగా కొనుక్కునే విధంగా ఒక సదుపాయమైనటువంటి సౌకర్యం కలగడం చాలా సంతోషం. చాలా పెద్ద మార్కెట్. కరీంనగర్లో ఇంకా అనేక ప్రాంతాల్లో ఇటువంటి మార్కెట్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఏ ఏరియాకు ఆ ఏరియా మార్కెట్స్ చిన్న చిన్న ఫుట్పాత్ మార్కెట్స్ ఉండడం, దాంతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అన్ని వార్డులకు అనుగుణంగా ప్రజల సౌకర్యం కల్పించే విధంగా ఇంకా ఇటువంటి మార్కెట్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత త్వరితగతిన నిధులు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిధులను వెంటనే మ్యాచింగ్ కట్టి ఇవ్వడం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా సహకరించాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన తప్పుదాలను సరిదిద్దుకొని అందరం కలిసి ఈ స్మార్ట్ సిటీ ఇంకా పూర్తి పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రేపు 10:30కు జరిగేటువంటి ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తూ, ఇది కేవలం అభివృద్ధి కార్యక్రమాలే, రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి అందరం కలిసి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే స్మార్ట్ సిటీగా ప్రకటిస్తామో ఇంకా అందంగా తీర్చిదిద్దే విధంగా మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ